హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ గ్రేవీ కర్రీ ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు బీట్రూట్ కర్రీ నచ్చని వారు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక హాఫ్ కేజీ బీట్రూట్ ముక్కలను బారుగా కట్ చేసుకొని ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడము వల్ల ఈ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి. సగం బాయిల్ అయ్యాక వీటిని దించేసుకోవాలి పక్కకి. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడాక ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు ఆకులు వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి చీలికలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలుపుకుంటూ సిమ్లోనే మగ్గించుకోవాలి. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూను హోల్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకుంటూ సిమ్లోనే మగ్గించుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మగ్గాక ఇందులోకి మనం ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ముక్కలను కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోతుంది మనకు బీట్రూట్ గ్రేవీ కర్రీ. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసి బాగా ఉడికించకూడదండి. 1 నిమిషము ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఇలా స్టవ్ మీద నుంచి దించేసాక వీటిలోకి కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఈ కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే. పైనుంచి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బీట్రూట్ గ్రేవీ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.